బోధన్ మండలం పెంటకాలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని అధ్యక్షులు రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెగడపల్లి, భూలక్ష్మి క్యాంప్, బార్దీపూర్, అంబాం, లాంగడాపూర్, పెంటకాలం ప్రాంత రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకి ధాన్యం అమ్ముకోవాలన్నారు. ప్రైవేటు వ్యాపారులకి దళారులను నమ్మి అమ్ముకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ బాబా, ఏఈఓ సరోజ, వైస్ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు లక్ష్మయ్య, ఆవుల సుబ్బారెడ్డి, దామయ్య, రైతులు పాల్గొన్నారు. మన దగ్గర సెంటర్ చాలా అయిపోయిందండి. సెంటర్ చాలా అయితే మ్యాచర్లు చూస్తారు, కంటిన్యూషన్ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక మూడు సీజన్ల నుంచి అయితే మనం మంచి మ్యాచర్ మీద మీరు అంటున్నారు, కానీ మ్యాచరు మనం అలా పంపడం మూలనే మనకి ఎలాంటి మ్యాచర్ ప్రాబ్లమ్స్ ఒక్క లారీ కూడా మనకు రిజెక్ట్ కాకొచ్చింది. ఎక్కడ కూడా కటింగ్ అని వచ్చిండు. కటింగ్ అని చెప్తే కూడా ఎంబటే మేము ఫోన్ చేస్తే నీకు అవసరం లేకపోతే చెప్పన్నా ఉన్నాయి అట్లా మాలు వేరే రైస్ మిల్లు పంపించుకుంటాం అనగానే ఎంబటే దించేసుకుంటుండు. అవసరం ఉన్నది కాబట్టి అది దించేసుకుంటుండు. ఇక ప్రజెంట్ సీజన్ మాల ఎక్కువ ఉంది, మరి పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కానీ ఉన్న పరిస్థితిని 3 సీజన్ల నుంచి మాత్రం ఎక్కడ కూడా రిజెక్ట్ కాదు. ఏడన్నా ఒక 2 లారీలు బాగా పచ్చి అంటే 20 మ్యాచర్తో వచ్చినాయి. పోయినాము. ఒక రైతుకు ఆయనకు ఇద్దరికి సంబంధించి ఒక అరకిలో కట్ చేసుకున్నాడు. అన్న మా ఇక డైరెక్టర్ దమ్మాయి సారి వచ్చిన ఒకసారి పోయినాము, కట్ చేయించాము. ఆ విధంగా నడిచింది ఇప్పటి వరకు. మంచి అంటే 3 సీజన్ల నుంచి మంచిగా నడిచింది. మనం పోయిన సీజన్ కూడా మనము 86,000 బస్తాలు జోకినాం. మనం 86,000 బస్తాలు జోకితే 34,400 క్వింటాలు. దీనికి మనకు